శ్రీ స్వామివారి సన్నిధిలో 31/12/2024 నుండి 17/1/2025 వరకు పగల్ పత్తు ఉత్సవములు, ముక్కోటి ఏకాదశి, రథోత్సవములు, కనుమ పండుగ సందర్భంగా ప్రతిరోజు ఉదయం దేవాలయంలో శ్రీ స్వామివారి తిరువీధి విశేష ఉత్సవములు జరుగును. కావున పై తేదీలలో నిత్యం జరుగు శ్రీ స్వామివారి ఆర్జిత సేవలన్నీ రద్దు చేయబడను. శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో ధనశుద్ధ ప్రతిపత్తిని పురస్కరించుకొని ఈనాటి నుంచి ధనశుద్ధ దశమి వరకు పగల్పత్తు ఉత్సవములు జరుగుతాయి. అధ్యయనోత్సవం అంటాం దీన్ని. ద్రావిడ శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించి ఈ సందర్భంలో ధనశుద్ధ ప్రతిపత్తి నాడు ఆరంభించి దశమి వరకు 10 రోజులు దివ్య ప్రబంధ గానం జరుగుతుంది. సేవాకాలం గోవిందరాజస్వామి వారు ఉభయ దేవేరులతో కూడి బంగారు తొడిక్కినియాని పైన వేడామంటపంలో పురపాటును అనుగ్రహిస్తారు. సుమారుగా చతుర్గమనంతో వయారి నడకలతో స్వామివారు 1 గంట వ్యవధితో పురపాటు ఉంటుంది. అయ్యవారి సేవ అంటాం ఇది. అదైన తర్వాత ఆస్థాన మంటపంలోకి వేయించేసి ఆస్థాన మంటపంలో విశేష ఆరాధన అయిన తర్వాత ధూపదీప సమర్పణం అయిన తర్వాత దివ్య ప్రబంధ సేవాకాలం జరుగుతుంది. సేవాకాలం అయిన తర్వాత విశేష నివేదనం, మంగళాశాసనం, శాప్తమరగోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత ఈ సమయంలో సుమారుగా ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు భక్తుల యొక్క దర్శనం నిలుపుదల చేసి కార్యక్రమాన్ని జరిపించడం జరుగుతుంది. ఇది విశేషమైన ఉత్సవం. ఇట్లా ప్రతిరోజు అంటే ఈనాటి నుంచి ఆరంభమయ్యి ప్రతిరోజు దశమి వరకు అంటే జనవరి 9వ తారీఖు వరకు అధ్యయనోత్సవాలు, పగల్పత్తు సేవలు జరుగుతాయి. వైకుంఠ ఏకాదశి నాటి నుంచి 10 రోజుల పాటు రాపత్తు ఉత్సవాలు జరుగుతాయి. రాపత్తు ఉత్సవాలలో రోజుకు అలంకారం చొప్పున సాయంకాలం సుమారు 5 గంటల ప్రాంతంలో స్వామి గ్రామ తిరువీధికి వేయించేస్తారు. గోవిందరాజస్వామి వారు ఉభయ దేవేరులతో ఆళ్వారులతో కూడి ఆ గ్రామ తిరువీధికి వేయించేస్తారు. గ్రామ తిరువీధి అయిన తర్వాత లోకల్కి వేయించేసిన తర్వాత ప్రధానాలయంలోకి వేయించేసిన తర్వాత రాత్రి ఆరాధన ధూపాంతం అయిన తర్వాత మళ్ళీ ఆస్థానంలోకి వేయించేసుకొని విశేష ఆరాధన అయిన తర్వాత శంగోలం. ఈ 10 రోజుల పాటు వేద, పురాణ, ఇతిహాస, దివ్య ప్రబంధాదులన్నీ అనుసంధానం చేస్తారు. ఆవృత్తి పారాయణం చేస్తారు. ఆ పారాయణాల తరువాయి ఏ రోజు తరువాయి ఆ రోజు స్వామికి దర్బారులాగా శంగోలం అంటాం దీన్ని, స్వామి సన్నిధిలో విన్నపం చేయడం జరుగుతుంది. అదైన తర్వాత నివేదనం, దివ్య ప్రబంధ సేవాకాలం, తిరువారుడి సేవాకాలం అయిన తర్వాత చాతుర్గోష్ఠి, తీర్థ వినియోగం, ప్రసాద వినియోగం అయిన తర్వాత స్వామివారి ప్రధానాలయంలోకి వేయించేసిన తర్వాత ఏకాంత సేవ, కవాట బంధనంతో ఈ కార్యక్రమం సుసంపన్నమవుతుంది. ఇలాగ వైకుంఠ ఏకాదశి నుంచి 10 రోజుల పాటు జరుగుతుంది. చివరి రోజున 20వ తారీఖున ఆళ్వార్లు పరమపదోత్సవం జరుగుతుంది. ఆ పరమపదనాథుల అలంకారంతో స్వామివారు ధూపానంతరం తిరువీధి మహోత్సవాన్ని అనుగ్రహిస్తారు. గ్రామ తిరువీధి అదై వచ్చిన తర్వాత ఆస్థాన మండపంలోకి వేంచేపు చేసుకొని సేవాకాలం, శంగోలం సేవాకాలం అయిన తర్వాత ఆళ్వార్లు నమ్మాళ్వార్ల పరమపదోత్సవం జరుగుతుంది. తిరువీధి మహోత్సవం, బేడా తిరువీధి మహోత్సవం జరుగుతుంది. అదైన తర్వాత మళ్ళీ ఆళ్వార్ల గద్య అది విన్నపం చేసుకొని స్వామివారిని ఆళ్వారు నమ్మాళ్వారు లేకపోతే లోకమంతా చీకటి అయిపోయింది, స్వామి మళ్ళీ వారిని అనుగ్రహించమని ప్రార్థిస్తే స్వామివారిని అనుగ్రహిస్తాడు, మళ్ళీ లోకమంతా ప్రకాశిస్తుంది. ఈ ఉత్సవం జరుగుతుంది ఆళ్వార్ల పరమపదోత్సవం. అదైన తర్వాత మన్నాడు నూత్తందాది చాత్తు అని హంసమూలని స్వామివారిని వేంచేపు చేసుకొని ప్రబంధం యొక్క సమాపనోత్సవం జరుగుతుంది. ఇది ఈనాటితో అధ్యయనోత్సవాలు పూర్తవుతాయి. స్థూలంగా అధ్యయనోత్సవ విశేషాలు ప్రతి ద్రావిడ శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించేటువంటి ప్రతి దేవాలయంలోనూ ఈ ఉత్సవాలు జరుగుతాయి. అదే ఆచారాన్ని అనుసరించి మనం ఈ ఆలయంలో అధ్యయనోత్సవాన్ని జరిపించుకుంటున్నాము. రండి, సేవించండి, స్వామి అనుగ్రహానికి పాత్రం కండి.